యేసుని వెంట వెంబడించాలి. మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించే అనుభవం కలిగిన వారికి ఉండాలి. అలాగున ఆరాధన జీవితంలో ప్రభువును వెంబడిస్తున్నాము. అందరము, ప్రతి ఒక్కరు, పెద్దలు, యవనస్తులు, పిల్లలు అందరూ కూడా ప్రభువును వెంబడించాలి. ఆయన శిష్యులుగా ఉండి, యేసుక్రీస్తుని మంచి శిష్యులుగా ఉండి ఆయన వెంబడిస్తూ అలాగున ప్రభు రాకడ కొరకై ఎదురు చూసేవారు ఉండాలి. అలాగున మనం అందరము మన సిలువను ఎత్తుకొని వెంబడిస్తే చివరికి ప్రభు రాకడ సంభవించేదిగా ఉంటుంది. అందువల్లనే ఆయన రాకడ ఆలస్యమైంది. ప్రియులారా, ప్రభు రాకడ ఆలస్యం అవడానికి మన జీవితాల్లో ఉన్న లక్షణాలే, కారణాలే రాకడ ఆలస్యమైంది. అలాగన ఆత్మచేత మారుమనసు పొందిన అనుభవం కలిగిన వారు ఉంటున్నాము. బాప్తిసం తీసుకొని ఆత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉంటున్నాము. అందరూ ఆత్మతో నింపబడటం అనేది చాలా అవసరం. అందరూ దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉంటున్నాము. అందరము ప్రభు యొక్క బలలో పాల్పొందే అనుభవం కలిగి ఉంటున్నాము. అందరము మరి దేవుని వాక్యాన్ని ప్రేమించే అనుభవం కలిగి ఉంటున్నాము. అందరము ప్రార్థించే అనుభవం కలిగి ఉంటున్నామా? అందరము సువార్త ప్రకటించే అనుభవం కలిగి ఉంటున్నామా? అందరము ప్రభువును సిలువనెత్తుకొని వెంబడించే అనుభవం కలిగి ఉంటున్నామా? ఈ విషయాల్లో మనం కొరత కలిగి ఉన్నాం కనుక ప్రభువా నన్ను బట్టి నీ రాకడ ఆలస్యమైంది. ప్రభు యేసు రమ్ము, నేను ఎల్లప్పుడూ ఏ కార్యములైతే చేయాలో ఆ కార్యములే చేస్తాను. ఆత్మతో నింపబడతాను. అలాగే నేను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, అలాగే నీ బలలో పాల్పొందుతాను, అలాగే నీ వాక్యమును చదువుతాను, ప్రేమిస్తాను, వాక్యం యొక్క అనుభవంలో కొనసాగుతాను, అలాగే ప్రార్థించడంలో కొనసాగుతాను.